గ్రామ పంచాయతీ ఎన్నికలు పాత రిజర్వేషన్ల ప్రకారమే జరగనున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీలకు కొత్త సవాళ్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఈసారి 571 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 471 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే బీసీల జపం చేస్తున్న పార్టీలు సీట్ల కేటాయింపుపై ఏ నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. అందుకు సంబంధించి మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటుగా స్థానికంగా ఉన్న ఆశావాహుల్లో కూడా ఎంతో ఉత్సాహం అనేది నెలకొంది. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల కారణంగా అనేక మంది ఔత్సాహికులందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి తమ యొక్క రాజకీయ ప్రస్థానంతో పాటుగా తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఒక ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఆ కమ్యూనిస్టులు ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. ఇక్కడ ఉద్యమాలు అదేవిధంగా పోరాటాలు కూడా ఉన్న నేపథ్యంలో కమ్యూనిస్టులు కూడా తమ యొక్క సత్తా చాటడం కోసం తమ యొక్క అభ్యర్థులను సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా స్థానికంగా ఉన్న సమస్యలు తీరాలంటే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు జరగాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం కోరుకుంటా వస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల కావడంతో స్థానికంగా ఉన్న సమస్యలు తీర్చే నాయకులకే పట్టం కట్టేందుకు ఆ ప్రజానికం అంతా కూడా ఓటర్ మహాశయులందరూ కూడా సిద్ధమయ్యారు. దాంతో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలతో గ్రామాలన్నీ కూడా ఇప్పుడు హీట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి మొదలుకుంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా రోజు ఉత్కంఠ భరిత వాతావరణమే లోకల్లో కనిపిస్తూ ఉంది. ఒకవైపు అర్బన్ పాలిటిక్స్ కంటే కొంత రూరల్ పాలిటిక్స్ అనేవి కొంత భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ సుదీర్ఘకాలంగా ఎవరైతే రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ వస్తారో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మనుషులు కానివ్వండి ఎక్కువగా అక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో ఫోకస్డ్గా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం సుదీర్ఘకాలంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చాలా బలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సీట్లు కైవసమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మంది ఈసారి విజయడంకా మోగించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని కారణంగా ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. అటు అధికారులు కూడా సర్వం సిద్ధం చేశామని చెప్పేసి ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా బైఫర్గేషన్లో భాగంగా వాజేడు వెంకటాపురం అనే ములుగు జిల్లాలోకి వెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా గార్ల బయ్యారం ఇటు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్ళడం జరిగింది. అయితే 4 మండలాలు మినహాయించి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 22 మండలాలు, ఖమ్మం జిల్లాలోని 20 మండలాలకు ఎన్నిక నిర్వహించేందుకు అంటే 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ కారణంగా ఇప్పుడు ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల కారణంగా అనేక మంది ఇప్పటికే అగ్రనాయకుల దగ్గరికి తమ యొక్క మద్దతు తెలపాలని చెప్పేసి ఇప్పటికే రాయబారాలు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికార పార్టీ ఓవైపు తమ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికొకటి లిస్ట్ అవుట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా లోకల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ప్రధానంగా ఆ అంశాల పరిష్కార మార్గాలు ఏ విధంగా చూపెట్టబోతున్నాం అనే అంశాలు ప్రస్తుతం ప్రజలకు తెలిసే విధంగా దాంతోపాటుగా ఓటర్ మహాశయులు అందరూ కూడా అర్థం చేసుకునే విధంగా లోకల్ నాయకులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోడు సమస్య కానివ్వండి లేదా వాటర్ సమస్య కానివ్వండి, సమ్మర్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని దానిపైన ఆ సమస్య అంతా పరిష్కరించే విధంగా ఉండే నాయకులకే పట్టం కట్టేందుకు అక్కడ సర్వం సిద్ధం చేసుకున్నారు నాయకులు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిస్థితి చూసినట్లయితే ఆళ్లపల్లి, అన్నప్రెడ్డిపల్లి, అశ్వాపురం, అశ్వారావుపేట, భద్రాచలం, బుర్గం పహాడ్, చంద్రగొండ, చెర్ల, చుంచుపల్లి, దమ్మపేట, దుమ్ముగూడెం, గుండాల, జూలూరుపాడు, కరగూడెం, లక్ష్మీదేవిపల్లి, మణుగూరు, ములకలపల్లి, పాల్వంచ, పినపాక, సుజాత్ నగర్, టేకుల్పల్లి, ఇల్లందు అంటే మొత్తం 22 మండలాలకు గాను మొత్తం పంచాయతీలు వచ్చేసి 471 ఉన్నాయి. అందులో ఎస్టీ 234, దాంట్లో కేవలం ఎస్టీ ఉమెన్ వచ్చేసి 226 ఉన్నాయి. ఎస్టీ మేల్ వచ్చేసి కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఎస్సీ ఉమెన్ వచ్చేసి 0 ఉన్నాయి. మొత్తం చూస్తే అన్రిజర్వ్డ్ స్థానాలు కేవలం 9 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కొంత ఎస్టీలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ఆదివాసీ జిల్లా ఏజెన్సీ జిల్లా కావడంతో అక్కడ ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. ప్రధానంగా ఈ గ్రామాలలో ఇందిరమ్మకు సంబంధించిన
ఇండ్ల నిర్మాణం ఏదైతే కొనసాగుతా ఉందో అది కూడా కొంత ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గ్యాస్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇలాంటి అనేక అంశాలు అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా విజయఢంకా మోగించడంతో పాటుగా అధికార పార్టీ మరింత ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ మరింతగా కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఖమ్మం జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఇతర జిల్లాలపై కూడా ఫోకస్ పెట్టడం కోసం అగ్రనాయకులు ఇతర జిల్లాలకు కూడా తరలి వెళ్లే అవకాశం ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులు నాయకులు ఉంటారో ఆ పార్టీకి ఎక్కువగా స్కోప్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.